రాయలసీమలో పెద్ద దినం అంటే 11వ రోజు 13వ రోజు ఎలా చేస్తారో అలానే కావాలని నన్ను కన్సల్ట్ అయినప్పుడు నేను కొందరిని తీసుకెళ్ళాను. అంటే ఆ తతంగం అంతా సాంగ్యం అంతా చేసేవాళ్ళని. లాస్ట్ లో క్లైమాక్స్ లో జగపతి బాబు సీన్ వస్తుంది. జగపతి బాబు గారు టవల్ వేసుకొని ఆ సమాధుల దగ్గర పిండం పెట్టి లోపలికి వెళ్ళి వాళ్ళకి అగరబత్తులు వెలిగించి దీపం పెడుతుంటారు. అక్కడ కూడా రాయలసీమలో ఎలా జరుగుతుంది, అక్కడ బాధలో ఉన్న కుటుంబాలకు బాధను ఓదార్చడానికి ఒక రకమైన కథ పెడతారు. ఎల్లమ్మ కథ కానీ గంగమ్మ కథ కానీ వచ్చిన వాళ్ళు పోయే వాళ్ళు చూడడానికి వీళ్ళు కూడా నిజంగా కూడా అట్లాంటి కథలు కూడా చెప్తారు. సో నేను వెంటనే నా యూట్యూబ్ ఛానల్ రాయలసీమ 360 ఛానల్లో వీళ్ళ వీడియో ఉన్నింది. మనం దినం రోజు చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా సాంస్కృతిక కార్యక్రమాలు అంటే నేను వెంటనే వీళ్ళ కథను చూపించడము. సినిమాలు ఎట్లుంటారంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ కొందరికి కాస్టింగ్ అంటే ఎవరు యాక్టర్స్ ఉండాలి, కొందరు డైలాగ్స్ ఫోకస్ చేస్తారు, కొందరు కెమెరా యాంగిల్స్ ఫోకస్ చేస్తారు, కొందరు బ్యాక్గ్రౌండ్ లో ఏముండాలి అంటే సీన్ లో ముందర యాక్టర్స్ ఉంటారు, బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుండాలి, బ్యాక్గ్రౌండ్ లో లైటింగ్ ఉండాలా లేదా జనాలు ఉండాలా ఫోటో ఉండాలా, ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉండే ఆర్టిస్ట్ అందరినీ మేనేజ్ చేసే అసిస్టెంట్ డైరెక్టర్ శివ గారు పుష్ప 2కి. సో శివ గారే మా ఫస్ట్ నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అతనికి చెప్పినప్పుడు బాగుంది సార్ ఇది చాలా బాగుంది అని చెప్పి వెంటనే పుష్ప 2 సినిమా కో డైరెక్టర్ ప్రసాద్ గారు అని ఉంటారు. గ్రామీణ వాతావరణాన్ని బాగా అభినందించే వ్యక్తి ప్రసాద్ గారు కో డైరెక్టర్. అతనికి చూపించిన వెంటనే వీళ్ళు ఎంతసేపట్లో రాగలరు అన్నారు. వీళ్ళేమో బద్వేల్ దగ్గర అట్లూరు మారుమూల మండలం బాలరెడ్డి బాయిపల్లెలో ఉదయం 11 గంటలకు అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళు సాయంత్రానికి అంతా కావాలి అంటే వెంటనే ఫోన్ చేయడం హుటాహుటిన వాళ్ళని పిలిపించాం. సో అట్లా ఒక నాటకీయ పరిణామాల్లో వీళ్ళకి అవకాశం దొరికింది.